హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విరించిస్ రైటింగ్. ఈరోజు కథ అందాల రాక్షసి ఎపిసోడ్ 1. సమయం మిట్ట మధ్యాహ్నం 1 గంట. సూర్యుడు శివతాండవం ఆడాల్సిన వేసవిలో శివుడు ఆజ్ఞ ఇవ్వకపోవడం వల్ల మనిషి సృష్టించే వినాశనాల వల్ల సూరిబాబాయ్ అలిగి బుంగమూతి పెట్టి మబ్బుల చాటుకి వెళ్ళి తన షిఫ్ట్కి సెలవు చెప్పగా, నీ షిఫ్ట్ని నేను భర్తీ చేస్తానులే బ్రదర్ అంటూ వరుణ్ బాబాయ్ రంగంలోకి దిగాడు. మేఘాల గర్జన్ నుండి ఆర్డర్ పాస్ అవ్వగానే చినుకు చినుకు చెలిమిని పెంచుకుంటూ పుడిమిని తడుపుతుండగా రద్దీగా ఉన్న రైలు నుండి బరువుగా ఉన్న లగేజ్ని పట్టుకుని దిగింది 20 సంవత్సరాల రాశి. వాతావరణాన్ని చూస్తూ ఆహా ఎంత బాగుందో క్లైమేట్ అని ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తూ తన కోసం వస్తానన్న వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉంది. ఏకదాటిగా కురుస్తున్న చినుకులు అలసిపోయి అలసట తీర్చుకోవడానికి విరామాన్ని ఇచ్చాయి. వర్షపు చినుకుల చల్లదనానికి స్టేషన్లోనే చిన్నపాటి కునుకు వేసింది రాశి. చినుకుల విరామంతో రాశి తన కునుకు కూడా విరామాన్ని ఇచ్చి టైం చూస్తే 3:30 అయింది. అంతే, కళ్ళు పెద్దవి చేసుకుని కోపంగా, హష్, ఈ మనిషికి రాను రాను నేనంటే లెక్క లేకుండా పోతుంది. ఇదివరకులా భయపడటం కూడా మానేశాడు. అసలు వీడితో మాట్లాడకూడదు అని శపథం పూనుకుంది మనసులో. మరి మన రాశి ఎవరి మీద అలిగి శపథం పూనుకుంది అనుకుంటున్నారు? ఎలా అనిపించింది న్యూ స్టోరీ? ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కమెంట్ చేయండి ప్లీజ్. కొత్తగా స్టార్ట్ చేసాం యూట్యూబ్ ఛానల్. మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్.